హలో ఫ్రెండ్స్, మనం మహాభారతంలోని పాత్రల గురించి ఒక ప్రశ్న చూద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే ఫాదరు సన్ అంటే తండ్రి కుమారులు ఇచ్చి జతపరచమని క్వశ్చన్ అడుగుతున్నారనమాట. ముందుగా మనం చూసుకుంటే పరాశర మహర్షి. పరాశర మనకి కృష్ణద్వైపాయన అంటే వేదవ్యాస మహర్షి తండ్రి గారు. తర్వాత వచ్చి శాంతన మహారాజుకి సత్యవతీదేవికి విచిత్ర వీర్య చిత్రాంగద అని ఇద్దరు కుమారులు ఉంటారు. అంటే బీకి 1. తర్వాత మనకి విచిత్ర వీర్య మనకి ధృతరాష్ట్రుడు అనమాట నియోగ ప్రక్రియ ద్వారా. తర్వాత సూర్యపుత్ర కర్ణ డీకి 4. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 అవుతుంది. మనకి ఇక్కడ సత్యవతీదేవి గురించి చూసుకుంటే సత్యవతీదేవికి పరాశర మహర్షికి జన్మించిన వారే కృష్ణ అంటే కృష్ణద్వైపాయనుడు వేదవ్యాస మహర్షి. తర్వాత సత్యవతీదేవికి శాంతన మహారాజుకి జన్మించిన వారు చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు. తర్వాత మనకి చిత్రాంగదుడు వివాహం కాకముందే మరణిస్తాడు. విచిత్ర వీర్యుడు మనకి కాశీరాజు కుమార్తెలైనటువంటి అంబిక అంబాలికలకు వివాహం జరుగుతుంది. విచిత్ర వీర్యుడు సంతానం పొందకుండానే మరణించడం జరుగుతుంది. సత్యవతీదేవి తన కుమారుడైనటువంటి వేదవ్యాస మహర్షిని నియోగ ప్రక్రియ ద్వారా అంబికకు ధృతరాష్ట్రుడు జన్మిస్తారు. అంబాలికకు మనకి పాండురాజు, అంబిక యొక్క దాసికి విదురుడు జన్మిస్తారు. మనకి ధృతరాష్ట్రుడు తండ్రి గారు ఎవరంటే విచిత్ర వీరుడు అనమాట. తర్వాత మనకి కుంతీదేవికి దూర్వాస మహర్షి వరం వల్ల మంత్రం ప్రభావం వల్ల సూర్యదేవునికి కర్ణుడు జన్మిస్తారు. కర్ణుణ్ణి మనకి ఆశ్వా నదిలో వదిలివేయడం జరుగుతుంది. గంగా నదిలో మనకి అతిరథుడికి అనే సూతుడికి అంటే రథం నడిపే అతనికి దొరుకుతాడనమాట. వాళ్ళు తమ కన్న బిడ్డలాగా పెంచుతారు కర్ణుణ్ణి. అతిరథుడు యొక్క భార్య రాధ. అందుకే మనం కర్ణుణ్ణి రాధేయుడు అని కూడా అంటాం. కర్ణుడు అసలు పేరు వసుసేనుడు అన్నమాట. వీటికన్నిటికి మూలం విక్టరీ వారి పూర్వగాథా లహరి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.